మన దేశంలో మధ్యతరగతి కుటుంబీకులు ఒక్కసారిగా బిలో పావర్టీ లైన్కి ఎందుకు వెళ్తున్నారు అనేటటువంటి విషయం మీద నేను చాలా ఆలోచించవలసి వచ్చింది. చాలా ఫంక్షన్లకు వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళాను, చూశాను మధ్యతరగతి కుటుంబీకులను. వాళ్ళను ఆ ఫంక్షన్స్లో కానీ వేరే ప్రదేశాల్లో కానీ చూసి ఈ కారణాల వల్ల వాళ్ళు బిలో పావర్టీ లైన్లోకి వెళ్తున్నారు అనిపించింది నాకు. అందువలన నేను వాళ్లకు ఏ విధంగా ఆ యొక్క కష్టాలు రాకుండా ఉండాలో అనేటటువంటిది మీద ఆలోచన చేసి ఒక వీడియో తీద్దామని అనుకున్నాను. ఈ వీడియో ఇదివరకు తీస్తున్నటువంటి వీడియోలకి విభిన్నంగా, అంటే ఇదివరకు ఎక్కువగా రాజకీయాల మీద విశ్లేషణ చేస్తుండేవాడిని కాకుండా సామాన్య ప్రజానీకానికి నా వీడియోలు ఏ విధంగా ఉపయోగపడతాయనే ఉద్దేశంతో ఈ వీడియో తీస్తున్నాను. ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఏ సమస్యల్లో వాళ్ళు ఇరుక్కుపోతున్నారు. కష్టాలు ఉన్నాయి, కష్టాలలో కొన్ని కష్టాలు పడుతున్నారు, డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు, ఇబ్బందులు పడుతున్నారు, దానివల్ల నష్టాలు పడి కూడా పోతున్నారు, అది వేరు సంగతి. చూస్తూ ఒక్కసారిగా పోతున్నారు. వాళ్ళు ఏదన్నా ఫంక్షన్ చేస్తే మధ్యతరగతి కుటుంబీకులు చాలా ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు, ఆడంబరాలకు పోతున్నారు. అటువంటి ఆడంబరాలకు పోకుండా ఉంటే, కొద్ది జాగ్రత్తలు తీసుకుంటే కుటుంబాన్ని చాలా జాగ్రత్తగా నడపవచ్చని నా ఉద్దేశం. ఈ మధ్య ఏ ఒక్క ఫంక్షన్కి వెళ్ళినప్పటికి కూడా ఆ ఫంక్షన్లో మీరు చూస్తుంటారు, చాలామంది పోగానే వెల్కమ్ డ్రింక్స్ అని, వెల్కమ్ స్నాక్స్ అని ఇస్తుంటారు. క్యాటరింగ్ వాళ్లకు చాలా డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఫంక్షన్స్లో. ఎందుకు పెడుతున్నారు క్యాటరింగ్ వాళ్ళకు ఇంత ఖర్చు, ఇంత అధిక సంఖ్యలో ఎందుకు పెడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. వెల్కమ్ డ్రింక్స్ పోగానే ఇస్తుంటారు. ఆ వెల్కమ్ డ్రింక్స్ తాగిన తర్వాత వెల్కమ్ స్నాక్స్ ఇస్తారు. వెల్కమ్ స్నాక్స్ అయిపోయిన తర్వాత ఫంక్షన్ తర్వాత భోజనంకి వెళ్తారు. ఇవి తిన్న తర్వాత భోజనానికి పోతే తినేది ఏముంటుంది, కడుపు నిండదు. ఏదో కొద్దిగా తిని 300 రూపాయలు 400 రూపాయలకు ప్లేటుకు పెట్టవలసిన క్యాటరింగ్ ఖర్చు, ఇవన్నీ హిందుస్థానీ బ్యాండ్ లాగా అన్నిటినీ పెట్టి ఫ్రూట్ స్టాల్స్ పెట్టి, అదే కాకుండా ఫ్రూట్ స్టాలే కాకుండా చాట్స్ పెట్టి, ఇటువంటి వెరైటీగా పెట్టి 300 రూపాయలది 400 రూపాయల్లో ఉన్నటువంటి దాన్ని దాదాపు 1200 రూపాయల ప్లేట్ చేస్తున్నారు. అందున ఎక్కువ మందిని పిలుచుకుంటున్నారు, ఖర్చు పెట్టుకుంటున్నారు. ఇంత అవసరమా అనేది ప్రతి మధ్యతరగతి కుటుంబీకుడు తెలుసుకోవాలి. కడుపు నిండటానికి ఇన్ని అవసరం లేదు, క్యాటరింగ్ వాళ్ళని బాగు చేయటానికి సరిపోతున్నది వీళ్ళంతా. దాంట్లో చాలా నష్టపడిపోతున్నారు. క్యాటరింగ్లో ఏమిటంటే, ఎక్కువగా ఎందుకు కడుపు అయితే పెంచటం లేదు, జానెడు కడుపుని మూడేడు కడుపు చేసి 1200 రూపాయలు వసూలు చేస్తున్నాడంటే క్యాటరింగ్లకు డబ్బులు ఖర్చు పెట్టచ్చు. అందువలన మీరు వెల్కమ్ డ్రింక్స్ అని, వెల్కమ్ స్నాక్స్ అని ఇవన్నీ పెట్టకండి. అది పెట్టినందువల్ల 300 రూపాయల లోపు తినేటటువంటి భోజనంలో 50 రూపాయల భోజనం కూడా తినడు, ప్లేట్కి 1200 రూపాయలు వసూలు చేస్తున్నాడు. పోనీ ఇవన్నీ తిన్న తర్వాత చాలా గుర్తుంచుకునే పరిస్థితి ఉందా అంటే అది లేదు. ఎవరు గుర్తుంచుకోరు, ఏదో కాస్త తిన్నామో వెళ్ళిపోయినామని అనుకుంటున్నారు. ఇంకొకటి, ఈ వెల్కమ్ డ్రింక్స్ స్నాక్స్ ఉంటే మనం ఏర్పరిచినటువంటి ఫంక్షన్ని కూడా, అది వధూవరులు కావచ్చు, లేకపోతే మ్యారేజ్ డే ఫంక్షన్స్ కావచ్చు, బర్త్డే ఫంక్షన్స్ కావచ్చు, అందుకు కాన్సన్ట్రేషన్గా ఆ వేదిక మీద ఉన్న వాళ్ళని కూడా చూడలేకపోతున్నారు. ఆ ఫంక్షన్కి కూడా ఇబ్బంది అవుతుంది. సింపుల్గా క్యాటరింగ్ ఆర్డర్ ఇచ్చుకోండి. 2 కూరలు, 2 పచ్చళ్ళు, 2 పప్పులు. 2 పప్పులు అంటే ఒక పప్పు, ఒక సాంబారు, రసం, ఒక నార్త్ ఇండియన్ది ఫంక్షను, బిర్యానీ, అంతవరకే పెట్టుకోండి. పెట్టుకుంటే అది 300-400 రూపాయల లోపు, 200 నుంచి 400 రూపాయల లోపు క్యాటరింగ్ స్టార్ట్ చేస్తారు. ఇది కాకుండా ఇందాక నేను చెప్పినటువంటి అన్నీ పెడితే, చాటు, ఫ్రూట్ స్టాలు, వెల్కమ్ డ్రింక్స్, వెల్కమ్ స్నాక్స్ ఇవన్నీ పెడితే ప్లేటుకు 1200 రూపాయలు పెట్టి ఎక్కువ మందిని పిలుచుకొని కొన్ని లక్షల రూపాయలకు ఆరిపోతున్నారు. దాంట్లో ఒక మధ్యతరగతి కుటుంబీకుడు
దీన్ని భరించగలుగుతాడా లేదా అనేటటువంటి ఆలోచించాలి. ఎందుకు ఈ విధమైనటువంటి ఆడంబరాలకు ఎందుకు పోతున్నారు? కొద్దిగా పిలుచుకోండి, కడుపు నిండా తినేటట్టు ప్లేట్కి కౌంట్కి వచ్చేటట్టుగా పిలుచుకోండి. ఇంకోటి, మా స్నేహితుడు ఒకతను చెప్పాడు, అన్నం తినేటప్పుడు ఎక్కువ మాట్లాడితే అన్నం తినకుండా చేస్తాడని మా అల్లుడి తమ్ముడు సత్యప్రసాద్ అని ఒక ఆయన చెప్పారు. అట్ట కూడా ఎక్కువగా మాట్లాడుతున్నట్టు కాకుండా తక్కువ తినకుండా సరిగ్గా మనం క్యాటరింగ్ ఎక్కువ ఆర్డర్ ఇస్తూ వేస్ట్ చేసుకోకుండా ఎక్కువ తినేటట్టు క్యాటరింగ్కు మనం ఎంత ఆర్డర్ ఇచ్చామో అంతే క్యాటరించుకొని దానికి సరిపోను తిని ఆరోగ్యాన్ని భద్రపరచుకొని మనం తిన్నామనేటటువంటి తృప్తిని ఏర్పరచుకొని మీరు రండి. ఎక్కువగా మీరు ఆర్డర్స్ ఇవ్వకండి. రెండోది, అందరికీ తెలుసు పెళ్లి కాగానే పెళ్లి శుభపత్రికలు పారేస్తారు, దానివల్ల ఏమి ఉపయోగం ఉంటుంది? మధ్యతరగతి కుటుంబీకుడు పెళ్లి కార్డు కొట్టిస్తాడు, ఏ చిరంజీవో లేకపోతే పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్ట్లో పెట్టే లెవెల్లో పెళ్లి కార్డు కొట్టిస్తాడు. అంత అవసరం లేదు. చాలా తక్కువ ఖర్చులో సమయంలో విషయం తెలిసేటట్టుగా పెళ్లి కార్డు కొట్టించండి. చాలా తక్కువ ఖర్చుతోటి మీరు నడిపించుకునేటట్టు చూడండి. అది చాలా మంచిది. దానివల్ల మీ ఆడంబరాలకు పోవటం వల్ల కానీ పోయినందువల్ల వచ్చిన లాభం కానీ లేదు. పోకుండా సింపుల్గా చేసి మంచి భోజనం పెట్టి పరిస్థితిని పంపిస్తే అతిథులు చాలా సంతోషపడతారు. మీరు ఇంకా తక్కువ మందిని పిలిచి మీరు వడ్డన పద్ధతిలో పెట్టినా కూడా చాలా సంతోషపడతారు. ఇవాళ రేపు వడ్డన పద్ధతి చాలా కష్టమైన పద్ధతి. అందువలన మీరు వడ్డన పద్ధతి కాకపోయినా బఫే సిస్టంలో చేసినా తినగలిగినంత వరకే తినిచేటట్టుగా మీరు ఆర్డర్ ఇచ్చుకోండి. ఇది నేను గమనిస్తున్నది ఏమిటంటే, వీళ్ళకు కుక్కలు అవసరం ఉన్నా లేకపోయినా ఒక కుక్కను పెంచుతారు. ఆ కుక్క ఖరీదు ₹1,00,000. దాన్ని చూడటానికి 1 గంట సేపు టైము, బజార్లు తిప్పటం, బజార్లలో పొల్యూషన్ ఏర్పడటం, దాని వలన హైజీనిక్గా చాలామంది ఇబ్బందులు పడటం జరుగుతుంది. మధ్యతరగతి కుటుంబీకుడు లక్షల్లో కుక్కను కొని 1 గంట సమయాన్ని కేటాయించి బజార్లలో తిరగటానికి ఇంకో గంట సమయించి వేరే వారి ఆరోగ్యాన్ని పాడు చేసేటట్టుకు ఎందుకుంటారు? మీరు కుక్కలను పెంచకండి. మీకు అనవసరం మధ్యతరగతి కుటుంబీకుడికి. అది ఏదన్నా షోగా పెంచుకుంటే ఏదైనా గొప్ప గొప్ప వాళ్ళు సినిమా యాక్టర్లు, మూలో వెంకటేష్ లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకా ఇండస్ట్రియలిస్ట్ వాళ్ళు లాంటి వాళ్ళు, బాగా కోట్లు గడించిన వాళ్ళు చేస్తే మంచిది. కానీ ఇటువంటి పనులు చేయకండి. మీరు ఈ విధంగా చేయకుండా తక్కువ ఖర్చుతో జీవితాన్ని ఆడంబరం లేకుండా ఇంతే ఖర్చుతోటి ఆడంబరంతో ఉన్నటువంటి ఈ యొక్క ఆడంబరంతో ఎంత ఖర్చు పెడతామో అంతకంటే ఎక్కువ తృప్తి చెందేటట్టు మీ అతిథులను తయారు చేయవచ్చు. అతిథులకి మీరు సంతృప్తి పరచవచ్చు. ఈ విధంగా చేస్తారని నా ఉద్దేశం. నేను చెప్పేటటువంటి వీడియోలో ఒక్క మనిషి కూడా ఒక్క ఫంక్షన్ చేసేటప్పుడు కూడా ఇటువంటి విషయాల్ని ఆచరించినట్టయితే దేశానికి చాలా లాభం జరుగుతుందని నా ఉద్దేశం. ఇదే విధంగా మీ స్నేహితులందరికీ తెలియజేయండి. సబ్స్క్రైబ్ చేయండి. మీరు వ్యక్తిగతంగా తెలియజేయలేకపోతే నా వీడియో సబ్స్క్రైబ్ చేస్తే వాళ్ళు తెలుసుకునేటట్టు చేయండి. దేశంలో వేస్టేజ్ లేకుండా పోతుంది, ఫుడ్ వేస్టేజ్ లేకుండా పోతుంది. ఈ విధంగా ఆర్డర్స్ పాత పద్ధతిలో మనం ఏ విధంగా సింపుల్గా పెట్టుకున్నామో, ఒక పూరి, 2 కూరలు, 2 పచ్చళ్ళు పెట్టి మంచిగా నార్త్ ఇండియన్ సింపుల్గా మీరు ఆర్డర్ ఇచ్చేటట్టు చూసుకోండి. అందరినీ చూసి ₹1,200 ప్లేటు, ₹10,000 ప్లేటు పెట్టకండి. ముందు కూడా మీరు చాలా బాగుపడతారని, మధ్యతరగతి కుటుంబీకుడు బిలో పావర్టీ లైన్కి నెట్టబడవద్దని, మీ అంతటా మీరు పోకండి, మీరు చేస్తారని నా యొక్క నమ్మకం. నా పేరు కందిబండ నరసింహారావు. ఇది బాగుంటే మీరు అందరికీ ఫార్వర్డ్ చేయండి.